బుడమేరు వరద ముంపుతో ప్రమాదపు అంచున బెజవాడ వాసులు బ్రతుకుతుంటే చంద్రబాబు మాత్రం ఏడాది కాలంగా ఆధునీకరణ పనులు చేపట్టడం లేదని దేవినేని అవినాష్ మండిపడ్డారు. గత ఏడాది వరదల్లో పబ్లిసిటీ స్టంట్లతో హడావుడి చేసిన చంద్రబాబు బుడమేరు శాశ్వత పరిష్కారం కోసం చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని విమర్శించారు. నగరంలోని లక్షలాది ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని దుయ్యబట్టారు. ఏదో నీళ్లు రాగానే అంటే ఈరోజు ఆ ప్రాంత ప్రజానికం ఒక మనోభావం, వర్షం పడి అధికారులు గనక జాగ్రత్తగా ఉన్నదంటే ఈరోజు వాళ్ళకి నిద్రలేని రాత్రులు ఈరోజు వాళ్ళందరూ గారు ఆగస్ట్ నెల, సెప్టెంబర్ నెల, జూలై నెల వచ్చిందంటే ప్రజానికం ఏదైతే మన బుడమేర ప్రాంతంలో వరద వచ్చిన ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో ప్రజానికం ప్రతి ఒక్కరు గారా భయపడి అరే మళ్ళీ మనకేమవుతుంది, సంవత్సరం కాలం తర్వాత ఏదో కొంచెం తేరుకుందాం, మళ్ళీ మన పరిస్థితి ఏంటి అని చెప్పని భయపడే విధంగా ఈరోజు అక్కడ ఉన్న ప్రజానికం పరిస్థితి. ధైర్యం చెప్పేవాళ్ళు లేరు, లేకపోతే శాశ్వత పరిష్కారం చూపించేవాళ్ళు లేకుండా ఈరోజు కూటమి ప్రభుత్వం నాటకాలు వేస్తాను. మా డిమాండ్ ఒకటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదైతే ఆపరేషన్ బుడమేర పూర్తి చేయాలి, వెంటనే ఆ ప్రాంత ప్రజానికానికి నష్టపరిహారం ఇంకా చెల్లించలేదో వాళ్ళకి పూర్తిగా నష్టపరిహారం చెల్లించాలి, వాళ్ళ జీవనోపాధి మెరుగుపడే విధంగా. ఎందుకంటే ఆటో కార్మికులు కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ రంగంలో వాళ్ళు కానివ్వండి, ఆ సింగనగర్ ప్రాంతంలో ప్రతి